UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. సగం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రాకుండా రెక్కల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటాడా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అన్నరాజు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి? శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కొరడాతో కొట్టండి, చర్మం మునిపించండి. ఎందుకంత బెంబేలు పెడతా? నన్నేం చేయగలరు? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లితో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందిరా. అసలు నేను ఎవరు తెలుసా? బంధించండి. నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్తం చిందేలా కొట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా?
వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి తగిన బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటు కాదు యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినవ్వు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల వంపు సొంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు. బాధ? ఈ బాధ నా ఒక్కడిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకు తింటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు నువ్వు? నేనా? తమ ప్రజల్లో ఒకరి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు, ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. దొరికినట్టు దొరికి దాడిపోతున్నాడే. వీడిని అట్టాగే పట్టు తెలిసిందే. అసలు ఇక్కడే ఎక్కడ ఎక్కుంటాడా? వచ్చా
నేనా? నేనే. అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయా? భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు ఇక్కడ. స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే సిద్ధం చెప్పు. వీడు పిచ్చోడే ఉన్నాడమ్మా. ఒరే, ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే చేసి అంతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి, నువ్వెందుకు? టీచర్ ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి ఇక్కడి నుంచి రామా, పోదాం. చలి చలి పాప అలా పెరటించరా. పెరకంటే ఇది బిడ్డ. బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది, బట్టలు మార్చుకోండి. అమ్మా సుబ్బులు. మీ పేరు సుబ్బులా? అబ్బా, ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? మా నాన్న. అబ్బా, నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు, ఆకలిస్తోంది. ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపట్టలేండి. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. ఇదిగో కోటయ్య, పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా పరమాత్ముడే. అందుకని ఎవ్వరికీ తెలియకుండా పని జరిపించే. నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులు అయిన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య, ఇదిగో విషం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతు చేత త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. వెళ్ళు. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళనగా ఉంది. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా. అలాగే, తప్పకుండా. రాజా, నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరాలి. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టవంతుడు. ఏమిటిది? ద్రాక్షరసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? యువరాజా, 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా. ఇక్కడేం చేస్తున్నావు? ఆ విల్లేమిటి? అబ్బే, ఉడతలండి. గొడవ చేస్తుంటే తోలుతున్నాను. అదే ఉడతలా? అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుడుతున్నావా? ఇక్కడ ఈ పళ్ళరసంలో ఏం గెలిపావు? నేనా?
అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు లేదండి. అయితే తాగు. నాకెందుకండి? శభాష్,